హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ అలానే ఎవరైనా బ్లాగ్స్ మావి కొత్తగా చూస్తూ ఉంటుంటే హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమైతే జర్మనీలో ఉంటాము, తెలుగు ఫ్యామిలీ అనమాట. మంచిగా మా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అన్నీ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. ప్లీజ్ డూ చెక్అవుట్ అవర్ ఛానల్, మీకైతే బ్లాగ్స్ నచ్చుతాయి అనమాట. సో ప్రెజెంట్ ఈ బ్లాగ్లో అయితే వచ్చేసి మేము ఆల్రెడీ బ్లాగ్స్ అప్లోడ్ చేసాం కదా, ఫ్రాన్స్ వెకేషన్కి వెళ్ళాము. అండ్ తర్వాత అక్కడి నుంచి మేము ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా. ఇంకా నివి బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ అయినాయి అనమాట. అంటే కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అదంతా అనమాట. ఇప్పుడైతే మేము ఇంకా రిటర్న్ జర్నీలో ఉన్నాం అనమాట ఇంటికి. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వ్యూస్ చూడండి, బయట ఫుల్ స్నో అనమాట. అంటే నేను చెప్పాను కదా, మేము వెళ్ళింది ఫ్రాన్స్, అక్కడ దగ్గరలోనే ష్వార్స్ వరల్డ్ అంటారనమాట. అంటే సౌత్ జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ అని ఉంటుంది. సో ఇదంతా కూడా బ్లాక్ ఫారెస్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూసేది మొత్తం స్నోతో మునిగిపోయి ఉందనమాట. అసలు అంత బాగుంది, చాలా బాగా అనిపించింది అనమాట మాకైతే రిటర్న్ జర్నీ, ఆ వ్యూస్ అన్నీ కూడా. సో పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ డ్రాయింగ్ వేసుకుంటూ చూస్తూ ఉన్నారనమాట వ్యూస్. చూడండి ఒకసారి. సో రిటర్న్ జర్నీ అని ఎందుకు పెట్టానంటే పర్టికులర్గా మీరు కూడా ఇవన్నీ చూస్తారు, విజువల్స్ బాగుంటాయి కదా అని చెప్పేసి నేనైతే క్లిప్స్ యాడ్ చేశాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఇంకా ఎంతసేపు వెళ్తున్నా సరే ఇంకా అప్పుడే వచ్చేసామో అనిపించింది అనమాట. అంత బాగుంది అదంతా కూడా. నేను నెక్స్ట్ టైం పక్కాగా ఇంకా బ్లాక్ ఫారెస్ట్ మేము వెకేషన్ ప్లాన్ చేసినప్పుడు మీకు ఇంకా డీటెయిల్స్ షేర్ చేస్తాను. వ్లాగ్స్ చాలా బాగుంటాయి అనమాట. నేను తప్పకుండా సూన్ నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. నేను ఇంకా ఇంటికి వెళ్ళగానే ముందు చేయాల్సింది నివి బర్త్డేకి ప్రిపరేషన్ అనమాట. ఎందుకంటే మేము వెళ్ళేది బ్యాక్ హోమ్ 23rd అనమాట. అండ్ 24th వచ్చేసి నివి బర్త్డే. ఆల్రెడీ నేను చెప్పాను కదా, December 24th నివి బర్త్డే అనమాట. సో బట్ వ్లాగ్స్ ఆబ్వియస్గా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది. సో డోంట్ మైండ్. ఇప్పుడైతే ఇంకా నివి ఇంటికి వెళ్ళాక మెయిన్ పని ఏంటంటే, టాస్క్ ఏంటంటే నివి బర్త్డే కేక్ నేనే బేక్ చేస్తున్నా అనమాట. ఈ ఇయర్ వచ్చేసి పర్టికులర్గా ఎవ్రీ ఇయర్ మేము బయట హోమ్ బేకర్కి ఇచ్చేస్తాము నివి కావాల్సిన థీమ్లో. బట్ ఈ ఇయర్ వచ్చేసి నేనే చేయాలన్నమాట. ఇంకా చెప్పాను కదా, మేము బ్లాక్ ఫారెస్ట్ లోనే జర్నీ చేస్తున్నామని చెప్పి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక స్టేషన్ లో మేము మారాలన్నమాట. కనెక్షన్ వేరే ట్రైన్ ఎక్కాలి. సో అక్కడ చూసారా, ఫుల్ స్నో పడుతుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. మేము అసలు స్నో ప్లేస్ కి తీసుకెళ్దాం, ఆడిపిద్దాం అనుకున్నాం కానీ బట్ మేము ఇంకా స్ట్రాస్బర్గ్ లోనే ఉండిపోయాము. అవన్నీ మీరు ముందుగా బ్లాగ్స్ మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. ఫ్రాన్స్ లో క్రిస్మస్ మార్కెట్ అంతా కూడా మంచిగా పెట్టాను. సో ఇక్కడైతే మంచిగా ఆడుకున్నాం అనమాట కాసేపు. మాకు ఇంకొక 10 minutes టైం ఉంటే స్నోలో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ దెన్ ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. చెప్పాను కదా, ఇంటికి రాగానే ఇంకా బేకింగ్ స్టార్ట్ అనమాట. బట్ ఇదంతా నేను ఫస్ట్ మెయిన్ టాస్క్ ఏంటంటే, కేక్ బేకింగ్ చేయడం నాకు అలవాటే. సో బేకింగ్ అయిపోతుంది బేస్, బట్ ఆ పైన మనం క్రీమ్తో అది మనం కొంచెం డెకోర్లా చేస్తాం కదా, ఫినిషింగ్ అంతా. సో అది కష్టం అవుతుంది అని చెప్పేసి అనుకున్నా అనమాట. నేను టాస్క్ దానికి ఎక్కువ టైం పెట్టుకున్నాను. ఇలాగ మనం క్రీమ్ని విప్ చేయడం కానీ, దాంతో డెకోర్ చేయడం కానీ. సో దానికి ఎక్కువ టైం తీసుకున్నాను. అండ్ బేకింగ్ ఈజీగానే అయిపోతుంది అని చెప్పి నేను అలా టైం క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. బట్ ఇంటికి వచ్చి నేను స్టార్ట్ చేసాక మొత్తం అసలు బొమ్మరిలాగా అయిందనమాట. అసలు నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అనమాట. యాక్చువల్గా నాకు కేక్ బేసే అసలు సెట్ కాలే అనమాట. బట్ అది నేను చేసిన రెసిపీస్ తప్పు అనుకున్నాను. చూసారు కదా, అది ఓవర్ఫ్లోట్ అయిపోయింది అనమాట. నేను అది ఇంకా బేకింగ్ పౌడర్ ఏదో తప్పుగా వేసి ఉంటానని చెప్పి మళ్ళీ సెకండ్ టైం సేమ్ రెసిపీ చేసి అండ్ సేమ్ మళ్ళీ స్ప్రింగ్ ఫామ్ ఉంది కదా 7 inchesది, సో అందులోనే వేసాను అనమాట. మెయిన్ ఏంటంటే నా రెసిపీ తప్పు కాదు, అండ్ స్ప్రింగ్ ఫామ్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదనమాట. దానివల్ల మొత్తం లీక్ అయిపోవడం కానీ, ఓవర్ఫ్లో అయిపోవడం కానీ ఉంది. అసలు బ్యాటర్ అనేది సరిగ్గా బేక్ అవ్వలేదు. అది మీరు చెప్తే నంబరు 3 times చేశాను నేను రెసిపీని. సేమ్ రెసిపీ 3 times చేసి మళ్ళీ అందులోనే పెట్టేదాన్ని. ఇంకా రాజు చెప్పాడు అనమాట, నువ్వు చేసేది కరెక్టే బట్ అందులోనేదో తప్పు ఉందని ఫస్ట్ నుంచి చెప్తున్నాడు. బట్ నేను అదెందుకు తప్పు ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ అది అయితే తప్పు అనమాట. దానివల్లే సరిగ్గా బేక్ అవ్వలేదు. ముందైతే నేను కొంచెం టాల్ కేక్ చేద్దాం అనుకున్నాను. బట్ తర్వాత ఇంకా అది ఆబ్వియస్గా పని అవ్వలేదు కాబట్టి ఇంకా నేను మళ్ళీ వేరే నా దగ్గర ఉన్న స్ప్రింగ్ ఫామ్ వేరే ఇంట్లో ఏమున్నాయి చూసుకుని దాన్ని బట్టి 2 tier కేక్ చేశాను అనమాట. లాస్ట్ ఎక్సలెంట్ వచ్చింది, నాకైతే సాటిస్ఫైడ్ అనమాట. అండ్ నివి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. మెయిన్ వచ్చేసి నివి అడిగింది ఎల్సా థీమ్. ఈ బర్త్డే అయితే ఎల్సా థీమ్. సో ఎల్సా థీమ్ అంటే ముందు కావాల్సింది ఎల్సా కేక్ అనమాట. ఇట్స్ నాట్ ఈజీ అసలు. మెయిన్ విప్పింగ్ క్రీమ్ ఇదంతా చేయడం అన్నది నాట్ దట్ ఈజీ. బట్ సమ్హౌ చేశాను. మీరు అదంతా కూడా చూస్తారు, వ్లాగ్ లో మీకు చూపించాను.
చూస్తున్నారు కదా, నేను సెకండ్ టైం కూడా మళ్ళీ బ్యాక్ ఓవెన్లో కొంచెం మళ్ళీ బ్యాటర్ పెట్టి ఇంకా మఫిన్స్కి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అలాగో ఓవెన్ ప్రీ హీట్ ఉంటుంది, మఫిన్స్ ఆబ్వియస్గా కావాలి కదా మనకి పార్టీకి. సో అందుకు కొన్ని మఫిన్స్ చేసేస్తున్నాను. ఇవైతే ఈజీగానే వచ్చేసినాయి, మనకి అలవాటే కాబట్టి మఫిన్స్. సో నేను కొంచెం బేకింగ్ కొంచెం చేస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా ఐడియా ఉంటుందన్నమాట. సో అందుకు మఫిన్స్ అయితే చేశాను. అండ్ తర్వాత వచ్చేసి నివి పర్టికులర్గా తనకి ఎల్సా థీమ్ ఏ కలర్ కావాలి ఇవన్నీ చెప్పింది. నేనైతే ఎప్పుడు విప్పింగ్ క్రీమ్ అదంతా ఎప్పుడు ఏం చేయలేదు. నివి ఫస్ట్ బర్త్డేకి ఓన్లీ కేక్ స్మాష్కి కొంచెం నేను బటర్ క్రీమ్తో చేశాను, బట్ ఎప్పుడు విప్పింగ్ క్రీమ్తో అన్నది చేయలే అనమాట. విప్పింగ్ క్రీమ్ ఏంటంటే మన ఇండియన్ స్టైల్ అనమాట, మన ఇండియాలో పేస్ట్రీస్ ఉంటాయి కదా, సో కైండ్ ఆఫ్ ఆ కేక్ అనమాట. సో అలా చేశాను. సో చూస్తున్నారు కదా, నేను ఇంకా అదంతా వ్లాగ్ చేయలేదన్నమాట. ఇదంతా స్ట్రెస్ తీసుకున్నదంతా, ఎందుకంటే చాలా డిలే అయిపోయింది, టైం లేదు, మార్నింగ్ పార్టీ ఉంది. సో ఇదంతా టెన్షన్ కదా, అందుకని చెప్పి నేను ఇంకా వ్లాగ్ కూడా అప్పుడు చేయలేదు. సో నెక్స్ట్ ఇంకా కేక్ ఎప్పుడైతే నాకు కరెక్ట్గా సెట్ అయిందో అప్పటి నుంచే రాజ్ వీడియో తీయడం మొదలు పెట్టాడు అనమాట. డోంట్ వరీ, స్ట్రెస్ తీసుకోకు, మంచిగా వస్తుందిలే కేక్ అని చెప్పేసి. సో నేను చెప్పాను కదా 2 tiers చేస్తున్నా అని చెప్పి, కింద ఒక స్టెప్ అండ్ పైన స్టెప్ కదా. సో ఇది వచ్చేసి ముందు చిన్న కేక్ అనమాట. ఇది నాకు తెలిసి ఒక అరౌండ్ ఒక 2 kgs అలాగ వచ్చి ఉంటుంది కేక్, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు, మేబీ 2.5 kg అలా వచ్చి ఉంటుంది క్వాంటిటీ అయితే. నేనైతే వెయిట్ కూడా చూడలే అనమాట, చెక్ చేయలేదు. ఇంకా మీరు చూస్తున్నట్టయితే విప్పింగ్ క్రీమ్ చూసారు కదా, వైట్గా ఉంది. సో అది వచ్చేసి నేను క్రీమ్తో, హెవీ క్రీమ్తో చేసుకున్నాను అనమాట, ఇంట్లోనే చేసుకున్నాను. అండ్ మధ్యలో ఒక లేయర్ వచ్చేసి నేను జామ్ కూడా వేద్దాం అనుకున్నాను అనమాట. అంటే జామ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంకా మనం క్రాన్బెర్రీతో సిరప్లా చేశాను అనమాట. అదేంటంటే మనం ఉత్తిగా వెనీలా కేక్ అండ్ ఇంకా ఉత్తిగా విప్పింగ్ క్రీమ్ తింటే మరీ మధ్యలో అంత టేస్ట్ ఉండదేమో అని చెప్పేసి, సో కొంచెం ఇలా నేను క్రాన్బెర్రీతో ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇవైతే చాలా ఈజీగానే అయిపోయినాయి. అంటే నేను ఆల్రెడీ చూసి పెట్టుకున్నాను కాబట్టి రెసిపీస్ నాకు కొంచెం ఈజీగానే అనిపించి నేను చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో అందుకని చెప్పి నాకు ఈజీ అయింది అనమాట. మెయిన్ వచ్చేసి కేక్ బేస్ ఒకటి ఇబ్బంది పెట్టింది నన్ను. అండ్ నేను భయపడింది వచ్చేసి చెప్పాను కదా, బయట ఫినిషింగ్ చేయాలి మనం ఇప్పుడు. సో అది కూడా మీకు ఎలా చేశాను అన్నది చూపిస్తాను. సో మధ్యలో ఇలా లేయర్ వేసుకుని విప్పింగ్ క్రీమ్ వేసుకున్నాను అనమాట నేను, సో దట్ మనం తింటున్నప్పుడు కూడా మంచిగా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. బేస్ కూడా లేయర్స్ కట్ చేయడం కూడా చాలా కష్టమే అనమాట, ఎందుకంటే మనం ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ పెట్టాలి కదా. కేక్ బేక్ అయిన తర్వాత మనం అవి స్లైస్ చేయాలి లేయర్స్లో. సో అది కూడా నాట్ ఈజీ, బట్ సంహౌ చేశాను మొత్తానికి కష్టపడి. ఒక నివి కోసం టాస్క్ లా తీసుకుని చేశాను అనమాట. బయట ఆర్డర్ ఇచ్చేస్తే ఈజీగా అయిపోద్ది యాక్చువల్గా, స్ట్రెస్ లేకుండా. బట్ టైంకి మా హోమ్ బేకర్ వెకేషన్లో ఉంది ఆమె. లాస్ట్ 3 years అయితే హ్యాపీగా తనతోనే చేయించేసుకున్నాము, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ ఫ్రీ అనమాట. ఇంకా బట్ ఇప్పుడు తప్పలేదు, మేమే చేయాల్సి వచ్చింది సొంతంగా కేక్ ఇంట్లో. అండ్ కేక్ చేస్తూ నివిన్ కూడా చూసుకోవాలి కదా, బట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే ఉంది నాకు, సాటిస్ఫాక్షన్ నాకు రాజ్కి, ఎందుకంటే సొంతంగా ఇంట్లో కేక్ చేసాము. నివి కూడా ప్రాసెస్ ఎంజాయ్ చేసిందనమాట. నా కోసం బర్త్డేకి మమ్మీ డాడీ ఇంత ప్రిపేర్ చేస్తున్నారు, మమ్మీ పప్పా అని చెప్పేసి అది చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను కేక్ చూసుకుని ఇవన్నీ చూసుకుంటూనే నాకు అంత బ్యాక్ అండ్ హెల్ప్ అంతా రాజ్ అనమాట. సో ఫుల్ కిచెన్ అంతా కూడా మా కేక్ తోనే సరిపోయింది అనమాట ముందు రోజు అంతా కూడా. సో మెయిన్ టెన్షన్ ఏంటంటే టైంకి మేము కేక్ సెట్ చేయగలమా లేదా అనేది, ఎందుకంటే ఇది ఒక 2 layers అలాగా విప్పింగ్ క్రీమ్ మనం వేసి ఫ్రీజ్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో కోటింగ్ వేసి ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్ అనమాట, చాలా లాంగ్ ప్రాసెస్. నేనేమనుకున్నా అంటే కేక్ బేక్ అయిపోయేగానే చల్లారిపోతుంది, ఒక ఇన్ని అవర్స్లో చల్లారిపోతుంది, ఈ లోపు ఇవి ప్రిపేర్ చేసుకుందాం. సో అలాగా చాలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను, బట్ మొత్తం అంతా కూడా ఫ్లాప్ అయిందనమాట. సో బట్ చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే అలాగా సెట్ అయింది. సో సెపరేట్ గా చేయాలన్నమాట, ఒక కింద లేయర్ సెపరేట్ గా, పై లేయర్ సెపరేట్ గా, మళ్ళీ దానికి ఫస్ట్ కోటింగ్ వేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే నేను వైట్ వేస్తున్నాను సేమ్ విప్పింగ్ క్రీమ్ తోనే, అదంతా కూడా వైట్ దాంతోనే లేయరింగ్ చేసేస్తున్నాను. సో దట్ ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ చేయడానికి అవ్వదన్నమాట, అది బాగా డ్రై అవ్వాలి. కొంచెం ఫ్రీజర్ లో పెడితే ఏంటంటే డ్రై అవుతుంది అనమాట. అప్పుడు మనం వేరే లేయర్ వేస్తే అప్పుడు మంచిగా అది స్ప్రెడ్ అవుతుంది, కొంచెం లుక్ బాగుంటుంది అనమాట. సో దానికోసం అయితే ట్రై చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ లేయర్ అయ్యి అది కవర్ అవ్వాలని చెప్పి మెయిన్ టాస్క్ అనమాట మాది. ఆ బ్రౌనిష్ అన్నది కనిపించకూడదు కదా బయటికి, సో అది కనిపించకుండా ఇంకా ప్యాస్టల్ బ్లూలో చేస్తున్నాం అనమాట. కలర్ వచ్చేసి మెయిన్ అంటే ఎక్కువ మనం డార్క్ కలర్స్ అవి తీసుకున్న పిల్లలు ఉంటారు కాబట్టి, అందుకే నేను మెయిన్ రీజన్ ఏంటంటే బయటవేమి స్టోర్ బాట్ తీసుకురాలేదు, అన్ని ఇంట్లోనే తయారు చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ అండ్ ఇంకా క్రాన్బెర్రీ సిరప్ ఇవన్నీ కూడా సొంతంగా చేసుకున్నాను అనమాట.
స్టోర్ బాట్ వద్దులే మంచిగా ఉండదని చెప్పేసి. చూసారు కదా, అది ఫస్ట్ లేయర్ అయితే వేసి ఫ్రిడ్జ్ లో పెట్టామన్నమాట. ఇంకా నెక్స్ట్ అంతా కూడా పొద్దున్న చేయాలన్నమాట, నెక్స్ట్ లేయర్స్. కేక్ అదంతా చేసేసరికి చాలా టైం పట్టింది అనమాట. నివిన్ పడుకోపెట్టి తర్వాత మేము కంటిన్యూ చేసాం పనులన్నీ కూడా. చాలా లేట్ అయిందనమాట ఆ రోజు అయితే. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా నేను రాజు అవన్నీ చేసుకుంటూ కూర్చున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను. పార్టీలో వచ్చిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ మనం ఇస్తాం కదా గిఫ్ట్స్, సో అవైతే ప్యాక్ చేస్తున్నాను. ఈసారి వచ్చేసి నేను కొంచెం ఒక లైట్ లాంటిది కొన్నాను, ఒక బెడ్ లైట్ లాంటిది రిటర్న్ గిఫ్ట్ కి. సో దట్ ఎవరైనా సరే ఇష్టపడతారని చెప్పి. అంటే మనం పర్టికులర్గా ఒక టాయ్స్ అవి కొనాలంటే మనకు తెలియదు కదా, వాళ్ళు కూడా నచ్చినవి కొనుక్కుంటూ ఉంటారు. సో ఏం కొనాలో నాకు అంత తెలియలేదు. నాకు మంచిగా ఒకటి సిలికాన్లో ట్యాప్ చేస్తే సెన్సార్తో లైట్ వస్తుంది అనమాట. బెడ్ లైట్ కలర్స్ కూడా చేంజ్ అవుతుంది, అది చాలా బాగుందనమాట. సో అందరూ వాళ్ళ రూమ్లో పెట్టుకుంటారు ప్లే జోన్లో అని చెప్పేసి అది తీసుకున్నాను. అండ్ దాంతోపాటు చూసారు కదా ఎల్సా థీమ్ కాబట్టి ఎల్సా కవర్లోనే చాక్లెట్స్ అనమాట. అన్ని రకాల చాక్లెట్స్ కొన్ని వేసి అండ్ కొన్ని కలర్ పెన్సిల్స్ అండ్ అలానే ఒక ఎల్సా ఆర్మ్ బ్యాండ్ లాంటిది, సో అలాంటివి చిన్నవి వేసాను అనమాట. సో రిటర్న్ గిఫ్ట్కి. సో అవి ఇక్కడ నేను మళ్ళీ ప్యాక్ చేస్తున్నాను అన్ని. నివి ఉండిగా ప్యాక్ చేయడం అన్నది ఇంపాసిబుల్ అనమాట. నివి ఎదిగే కొద్దీ చాలా అల్లరి ఎక్కువైపోతుంది, చాలా నాటీగా చేస్తుంది అనమాట. పనులు వచ్చేసి అసలు పనులు ఏమి చేయనివ్వట్లేదు మమ్మల్ని, చాలా అల్లరి చేస్తుంది ఈ మధ్యన. సో దాన్ని పడుకోబెట్టాకే మేము ఏదైనా పనులు చేస్తున్నాం అనమాట. సో అందుకే అనమాట దాన్ని పడుకోబెట్టి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము. సో థీమ్కి తగ్గట్టు అన్నీ కూడా కొంచెం లావెండర్ అండ్ ఇంకా స్కై బ్లూ కలర్లో అలా వచ్చేలాగా సెట్ చేసామన్నమాట. ప్యాకింగ్ కవర్స్ కూడా సో బాగా సెట్ అయినాయి అనిపించినాయి మాకు. సో చాక్లెట్స్ ఎల్సా కవర్లో అండ్ ఇంకా ఒక టాయ్, సో పెన్సిల్స్ అలాగా చిన్నవన్నీ కలిపి ఒక కవర్ తీసుకున్నాను అనమాట వింటర్ థీమ్లో. నాకు ఎల్సాకి గిఫ్ట్ కవర్స్ అనేది దొరకలే అనమాట. అవి ఆన్లైన్ అయితే ఆర్డర్ చేయలేదు నేను. ఇవన్నీ చిన్నవి కొన్ని ఆన్లైన్లో పెట్టుకున్నాను, బట్ అవి ఉంటాయి కదా గిఫ్ట్ బ్యాగ్స్ వచ్చేసి, ఇంకా నాకు అవి ఎల్సా థీమ్లో దొరకలే అనమాట. సో వింటర్ థీమ్లో తీసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా అలా ఒక కవర్లో. సో అన్ని కలిపి అందులో పెట్టేస్తున్నాను అనమాట. సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి చాక్లెట్స్ ఇవన్నీ కూడా. దానికి కార్డ్ కూడా ఉంటుంది, గిఫ్ట్ బ్యాగ్స్ ఏంటంటే వాటి కార్డ్ కూడా ఉంటుంది. సో దాంట్లో మనం మంచిగా విషెస్ కూడా రాయొచ్చు. ఎందుకంటే నివి బర్త్డేతో పాటు అలానే క్రిస్మస్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకి హ్యాపీగా క్రిస్మస్ విషెస్ అవన్నీ కూడా రాయొచ్చు కార్డులు. సో అవన్నీ రాసి పక్కగా ప్యాక్ చేస్తాను అనమాట నేను. సో అదే అనమాట. సో ఇదంతా ప్రాసెస్ కూడా నివితో అవ్వదు కాబట్టి ఇంకా నేనే చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే నివితో కలిపి చేశాను అనమాట. సో ఇంకా నివిని పడుకోబెట్టి ఇప్పుడు నేను రాసుకొచ్చి చేస్తున్నాం అనమాట. దాని రూమ్లోనే మంచిగా సర్దేసి. Happy birthday to Nivi. Happy birthday to Nivi. Happy birthday to Nivisha. Happy birthday to Nivi. We always do. Vier. Eins, zwei, drei, vier. Das ist so hell. Ja, so groß jetzt. 1, 2, 3, 4. Und klatschen. Yay! Mein Husky. Jetzt ist es Geschenkzeit. Ja! Ist es Geschenkzeit? Nivisha? Wo ist deine Geschenk? Kuchen చూస్తావా నీది మమ్మ చేసిన కుకింగ్ ఇస్తాడు చూడు. చూడు. Wow! Ein Kuchen, zwei Kuchen. Hast du gesehen, Mama? Mama? Das heute? Okay. Oh. Auspacken? Bangga konda. Augen zu, bangga konda. Mamagadu. Augen zu. అమ్మా ఎల్సా క్లైడ్ ఉంది. ఎల్సా క్లైడ్ వేసుకుంది అని లాల్ చేసి ఇప్పుడు ఒక క్లైడ్ వేసుకుంది అని పార్టీకి ఎల్సా క్లైడ్. Wow! Willst du das jetzt gleich öffnen? Okay. Was ist das, Nivisha? Mama, ఏంటన్నది? ఏంటది చూడు. Sterne Licht. Aber das ist kein Sterne. Hello Kitty. Hello Kitty, Mama. కింద అంచే కింద బటన్ నొక్కు. నువ్వు ఇది బటన్ నొక్కు. వావ్, ఇంకోసారి నొక్కు దాన్ని. చూడు బాగుందా, నచ్చిందా? ఏంట్రో పింకా?
ఏంటది? పింక్ ఫాబెలో ఏముంది? ఏంటది? ఏంటది? గట్టిగా ఉంటుంది అన్నది పప్పని ఓపెన్ చేయని. ఇస్ దిస్ ఆటో? ఆటోనా తల్లి? రిమోట్ ఆటోనా అన్నది? కుక్ మాల్ రిమోట్ తో వెళ్తుంది అది. What is that, Mama? Zoom inside. What's it that? నీకు ఇష్టమైంది ఎల్సాతో. నీకు ఇష్టమైంది ఎల్సాతో. Elsa. Agunsu. Let it go. జాత్ అరే ఉండు. దానికి అది ఉంది నాన్న, చిప్ ఉంది లోపల. యా గిటార్ బాగుందా? బాగుందా గిటార్? బాగుందా? వావ్. ఇంత ఇంకా దీనికన్నా బెస్ట్ ఇంకా పండుగ ఇంకా పర్ఫెక్ట్ రావాలి కదా, ఇంకా బెస్ట్ ఇది. పర్ఫెక్ట్ రావాలి అసలు రావట్లేదు. ఇది బాగా ఇది విప్పింగ్ క్రీమ్ మనకి సరిగ్గా రాదు కదా. యా చూస్తున్నారు కదా, నివి బర్త్డే మార్నింగ్ అనమాట. నైట్ చూసారు కదా, కేక్ 2 స్టెప్స్ చేసి నేను ఫ్రీజ్లో పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మార్నింగ్ ఇంకా డెకరేట్ చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే ఇదే పని చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కేక్ చెప్పండి. రాజు అయితే ఫుల్ సాటిస్ఫైడ్, నాకు కూడా పర్లేదు, కొంచెం ఇంకా మంచిగా చేస్తుంటే బాగుండు ఫినిషింగ్ అనిపించింది కానీ, బట్ దట్స్ ఓకే. మాకున్న టైంలో నేను చాలా ఫాస్ట్గా చేశాను. అసలు ఒక 1 అవర్లోనే మొత్తం డెకరేషన్ అంతా చేశాను, లేయరింగ్ అదంతా కూడా. సో నేనైతే సాటిస్ఫైడ్ అనమాట వచ్చిన అవుట్పుట్కి. సో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి, హ్యాపీ ఫీల్ అవుతాను. సో యా ఇదనమాట నివి కేక్. అండ్ తర్వాత ఈ ప్రిపరేషన్ అంతా తర్వాత మఫిన్స్కి కూడా కొంచెం డెకార్ చేశాను అనమాట. ఈ పైన కొంచెం స్నో ఫ్లేక్స్ అవన్నీ మనకి సూపర్ మార్కెట్లోనే దొరికేస్తాయి మనకు కావాల్సిన థీమ్లో. సో అందుకని చెప్పి నేను ఆఫ్లైన్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో దట్ లుక్ బాగుంటుందని చెప్పేసి విప్పింగ్ క్రీమ్ అది వేసి దానిపైన కూడా కొంచెం డెకార్ చేశాను అనమాట. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో ఇదంతా కూడా మీరు పార్టీ నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇంకా మెయిన్ వచ్చేసి ఇయర్ బర్త్డే వచ్చేసి ఓన్లీ నివి కీటా ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం నివి కీటా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చేసాం కానీ, బట్ ఇయర్ పర్టికులర్గా వచ్చేసి మొత్తం అందరూ కూడా కీటా నుంచి అనమాట. బయట ఫ్రెండ్స్ని లేకపోతే మా ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఓన్లీ నివి ఫ్రెండ్స్ పర్టికులర్గా కీటా నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేశాము. సో ఈ ఇయర్ ఇంకా డిన్నర్ అది ఏం ప్లాన్ చేయలేదన్నమాట. పార్టీలో సింపుల్గా స్నాక్స్ పెడదామనే ముందుగా ప్రిపేర్ అయ్యాము, ఎందుకంటే కేక్ కూడా మేమే బేక్ చేయాలి. సో మళ్ళీ డిన్నర్ అంతా పెట్టుకుంటే ఈ వెకేషన్ అండ్ అంతా కూడా మనం అవ్వగొట్టలేము 1 డేలో అని చెప్పేసి ఫిక్స్ అయ్యి సింపుల్గా మేము స్నాక్స్ పెట్టేద్దాము. అండ్ పిజ్జా వచ్చేసి బయట ఆర్డర్ చేసేసామన్నమాట. సో ఇలా బర్త్డే పార్టీ ఇలాగ ప్లాన్ చేసుకున్నాం మేము, ఈజీగా సింపుల్గా చేసుకుందాం అని చెప్పి. సో యా ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట మా ప్రిపరేషన్ అదంతా కూడా. అండ్ తర్వాత డెకరేషన్ ఎలా చేసాం బర్త్డే పార్టీకి అండ్ పార్టీ ఎలా జరిగింది అన్నది కూడా అంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.